బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ, ఆకాష్, ప్రళయ్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ మిసైల్స్. వీటి పేర్లు వింటేనే శత్రువుల గుండెలు అదిరిపోతాయి. ఎందుకంటే వీటిలో ఏ ఒక్క క్షిపణికి భారత శత్రువుల దగ్గర సమాధానం లేదు. ఆపరేషన్ సింధూర్లోనూ అదే తేలింది. పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించిన భారత మిసైళ్లు శత్రు క్షిపణులను, మనీ సరిహద్దులను కూడా టచ్ చేయకుండా ధ్వంసం చేశాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు మళ్లీ అదిరిపోయే దెబ్బ కొట్టింది భారత్. ఇప్పుడు ఏకంగా ఆ పరమశివుడి ఆయుధాన్ని అస్త్రంగా దించింది. పాక్ సరిహద్దులో త్రిశూల్ త్రివిధ దళాల విన్యాసాలు చేస్తుంది. ఇంతకీ ఇంత సడన్గా ఈ విన్యాసాలు ఎందుకు జరుగుతున్నాయి? భారత్ దాయాదికి ఏ వార్నింగ్ ఇవ్వాలనుకుంటుంది? పాకిస్తాన్ను అదిరిపోయే దెబ్బ కొట్టిన భారత్. పాక్ సరిహద్దులో త్రిశూల్ త్రివిధ దళాల విన్యాసాలు. దాయాది దేశానికి వార్నింగ్ ఇచ్చిన రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ను భారత్ మరోసారి అదిరిపోయే దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి త్రిశూల్ త్రివిధ దళాల విన్యాసాల నేపథ్యంలో పాకిస్తాన్ తన మధ్య, దక్షిణ వాయు ప్రాంతాల్లో పలు ఎయిర్ ట్రాఫిక్ మార్గాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 28, 29 తేదీలకు సంబంధించి నోటం జారీ చేసినప్పటికీ దాని వెనుక కారణాన్ని ఇస్లామాబాద్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇక భారత ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు సర్క్రిక్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ త్రివిధ దళాల విన్యాసాలకు సంబంధించి నోటం జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలాంటి సరిహద్దు సైనిక విన్యాసాల సమయంలో ఇరు దేశాలు నోటములు జారీ చేయడం సాధారణమైంది. త్రిశూల్ విన్యాసాల కోసం కేటాయించిన వైమానిక పరిధి 28,000 అడుగుల ఎత్తుల వరకు విస్తరించింది. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత కీలక సంయుక్త సైనిక విన్యాసాల్లో ఒకటిగా చెప్పాలి. ఇక రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఈ విన్యాసాల్లో సైన్యం, నౌకాదళం, వాయుసేన 3 విభాగాలు పాల్గొననున్నాయి. ఇది సంయుక్త ఆపరేషనల్ సామర్థ్యాలు, ఆత్మనిర్భర్ భారత్ సూత్రం, సాంకేతిక ఆవిష్కరణల్ని ప్రదర్శించడమే లక్ష్యమని పేర్కొంది. దక్షిణ కమాండ్ దళాలు ఈ విన్యాసాలు చురుగ్గా పాల్గొంటాయి. క్రీకండ్ ఎడారి ప్రాంతాల్లో దాడి వ్యూహాలు, సౌరాష్ట్ర తీరంలో విన్యాసాలు, బహుముఖ ఆపరేషనల్ వ్యాయామాలు నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ విన్యాసాలు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోనే సర్క్రిక్, సింధ్, కరాచీ అక్షం ప్రాంతాల్లో జరుగుతున్నాయి. 28,000 అడుగుల ఎత్తుల వరకు విన్యాసాలు చేసేందుకు గగనతలాన్ని రిజర్వ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాలు కలిసి ఉమ్మడిగా ఇంత పెద్ద ఎత్తున కసరత్తు నిర్వహించడం గమనార్హం. ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలు, స్వావలంబనను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇలాంటి విన్యాసాలు సాధారణ సన్నద్ధత చర్యలే అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సరిహద్దును నిశితంగా గమనిస్తున్నామని చెప్పేందుకే పాక్ తాజాగా నోటం జారీ చేసినట్టు తెలుస్తోంది. సర్క్రిక్ అనేది గుజరాత్ తీరం వెంబడి ఉన్న సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతం. ఇది 2 దేశాల మధ్య వివాదాస్పదమైన ప్రాంతం కూడా. ఈ ప్రాంతంలో పాక్ తన సైనిక మౌలిక సదుపాయాలను ముమ్మరం చేసిందని నిఘా నివేదికలు వెలువడిన తర్వాత రాజ్నాథ్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. పాకిస్తాన్ సర్క్రిక్ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తే భారత సైన్యమిచ్చే సమాధానం చరిత్రలో గుర్తుండిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. కాగా పాకిస్తాన్ సర్క్రిక్ ప్రాంతంలో తన సైనిక మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడానికి ప్లాన్ చేస్తుందని ఇటీవల ఇంటెలిజెన్స్ నివేదిక పంపించింది. ఇక సర్క్రిక్ ప్రాంతంలో దాయాది దేశం ఏదైనా వక్రబుద్ధి చూపిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో భారత భారీ విన్యాసాలు చేయాలనుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 1965 యుద్ధంలో భారత సైన్యం లాహోర్ వరకు వెళ్లగలిగే సత్తా చూపించిందని రాజ్నాథ్ గుర్తు చేశారు. కరాచీకి వెళ్లే ఒక మార్గం సర్క్రిక్ గుండానే వెళుతుందనే విషయాన్ని పాకిస్తాన్ ఇప్పుడు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఇటీవలే జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ లేహ్ నుంచి సర్క్రిక్ వరకు భారత రక్షణ వ్యవస్థల్ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ విఫలయత్నం చేసిందని తెలిపారు. తన బలగాలు జరిపిన ప్రతి దాడిలో పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా బట్టబయలైందని, భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కావాలంటే అప్పుడు పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించగలదని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికే స్పష్టం చేసిందని ఆయన ఉద్ఘాటించారు. ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है, वह सिर्फ एक विराम है, एक कामा है।
एक चेतावनी है। अगर पाकिस्तान ने फिर वही गलती की, यदि पाकिस्तान ने फिर वही गलती की, तो भारत का उत्तर और भी कठोर होगा और इस बार उसे संभलने का मौका भी नहीं मिलेगा। मैं इस अवसर पर यह भी कहना चाहूंगा कि इस ऑपरेशन की एक खासियत यह भी थी कि हमारी तीनों आर्म फोर्सेज ने बेहतरीन तालमेल दिखाया है। वेरियस मिनिस्ट्रीज और गवर्नमेंट एजेंसीज के साथ कोऑर्डिनेशन भी बहुत ही सीमलेस रहा है। कुल मिलाकर सभी स्टेक होल्डर्स की एक्टिव पार्टिसिपेशन से ही यह ऑपरेशन सक्सेसफुल हो पाया है। కాగా 1965లో భారతదేశం పాకిస్తాన్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని సర్క్రీక్ వద్ద ఘర్షణలకు దిగాయి. దీంతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రెండు దేశాలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అంగీకరించాయి. ఈ వ్యవహారంపై ఇండో పాకిస్తాన్ వెస్టర్న్ బౌండరీ కేసు ట్రైబ్యునల్ విచారణ జరిపింది. 1968లో తన తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఉత్తర రాన్ ఆఫ్ కచ్లో 90% భూభాగం భారత్కి వచ్చింది. అయితే ఈ ట్రైబ్యునల్ సర్క్రీక్ పై మాత్రం తీర్పు ఇవ్వలేదు. ఉత్తర భాగం భారత్కి చెందినదని చెప్పింది, కానీ దక్షిణ భాగంలో ఉన్న సర్క్రీక్ విషయం తేల్చలేదు. దీంతో అప్పటినుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 78 ఏళ్లుగా సర్క్రీక్ వివాదం కొనసాగుతోంది. చర్చల ద్వారా పరిష్కారానికి భారత్ ఎప్పుడూ ప్రయత్నిస్తోంది, కానీ పాకిస్తాన్ ఉద్దేశాలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయని భారత్ అంటోంది. సర్క్రీక్ సమీపంలో పాకిస్తాన్ ఇటీవల సైనిక మౌలిక సదుపాయాలను పెంచుతూ ఉండడమే వారి దుష్ట పన్నాగాలకు నిదర్శనమని విమర్శించింది. ఈ ప్రాంతంలో ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా ఊహించని రీతిలో బదిలిస్తామని స్పష్టం చేసింది.